అంటే ఇక కాసేపట్లో ఖర్గే ఛాంబర్లో ఇండి కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సో రోజుకో సమస్య ప్రస్తావించనున్నారు ఇండి కూటమి సభ్యులు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా వాయిదా తీర్మానం ఇస్తున్నారు. అయోధ్య ఆలయ విరాళాల చోరీపై చర్చకు డిమాండ్ చేయబోతున్నారు. నీట్ లీక్ పైన చర్చ చేపట్టాలంటూ ఆప్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇటు నీట్ పేపర్ లీకేజ్, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈ డిమాండ్లు ఇండి కూటమి నేతలు చేస్తున్నారు. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే అయోధ్య ఆలయ విరాళాల చోరీపై చర్చకు డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఇక మరొక కీలక అంశం E20 పెట్రోల్. E20 వాడితే వాహనాలు పాడవుతాయని, త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సో E20 పెట్రోల్తో వాహనాలు దెబ్బతిన్నట్లు ఒక్క ఆధారమైన చూపించాలని విమర్శకులకు ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సవాల్ విసిరారు. ఈ విషయం పైన పార్లమెంట్లోనూ కేంద్రం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ 3 అంశాలతో పాటు రైతు సమస్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఆపరేషన్ సింధూర్ సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సభని తప్పుదో పట్టించడం, భారత విదేశాంగ విధానం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, చైనా సరిహద్దు సమస్యలు, SIR ప్రక్రియ, రాజకీయ పార్టీల్లో చీలికలు తేవడం, దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేయడం సహా చాలా కీలక అంశాలని విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు మాట్లాడబోతున్నారు. ప్రతిపక్షాల విషయంలో ప్రధాని ఎలాంటి కామెంట్స్ ఇస్తారు, సో ఏం చెప్పబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు ఎన్డీఏ కూటమికి, అటు విపక్ష ఇండి కూటమికి పార్లమెంటు సమావేశాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. మరి చర్చలు ఎంత రసవత్తరంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు మరి ప్రస్తావనకు వస్తాయి అన్నదిక వేచి చూడాలి. మరికొద్దిసేపట్లోనే సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి.